99 టీవీ బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన వివరించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చెప్పారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని మంత్రుల భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలన్నారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని చెప్పారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక నేడు మధ్యాహ్నము ఏదైతే భారీగా కూటమి గెలుపొందిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనేమో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు సాయంత్రం కూడా చూసుకుంటా ఉంటే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూడా మంత్రులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారితో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వరకు దెబ్బతినింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అనే స్థాయిలో కూడా ఒక పక్కన మంత్రులతో కూడా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులతో కీలక బాధ్యత అనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని రకాలుగా చూసుకుంటే ఈ అన్ని రకాలుగా కూడా నాశనం చేసిన వ్యవస్థలను పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. దీనికి సంబంధించి ప్రతి మంత్రి కూడా బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన శాఖల వారీగా కూడా దీనికి సంబంధించి శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని ప్రజల ముందు ఉంచుతామనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు అనే దాని మీద కూడా ఈ రోజు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన దీనికి సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే మంత్రులకు సంబంధించి ఓఎస్డీలు అయితేనేమి పీఏలు, పిఎస్ల విషయం పూర్తిగా కూడా అప్రమత్తతో ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మంత్రుల వద్ద కానీ పేషీల్లో పనిచేసిన వారిని చూసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని వీలైనంత వరకు తీసుకోవద్దనేసి కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పునర్నిర్మాణం చేయాలంటే ప్రతి ఒక్క మంత్రి కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎవరైనా వాళ్ళకి సంబంధించి తీసుకోవాల్సిన విషయాలను కూడా చాలా సివియర్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ అనంతరము తిరుమలకు కూడా బయలుదేరి వెళ్లారు. రేపు తిరుమల నుంచి బయలుదేరి ఒక పక్కన విజయవాడ ఉండవల్లి నివాసానికి వచ్చిన అనంతరం రేపు సాయంత్రం 4:41 కూడా ఏదైతే సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన ఛార్జీ తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండేటివి అయితేనేమి, ప్రచారంలో చెప్పిండేటివి కూడా పూర్తి స్థాయిలో కూడా మెగా డిఎస్సీ అయితేనేమి, అదే విధంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి ఒక పక్కన ఈ పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సంతకాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే శాఖలకు సంబంధించి రేపటి వరకు కూడా నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ కూడా బాబు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, కేంద్ర హోంమంత్రి కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
అంటే ప్రియాంక ముందు నుంచి ఏదైతే దీనికి సంబంధించి కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు నాయుడు మధ్య కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఏ శాఖ ఇవ్వాలి అనేసి దానికి సంబంధించిన ప్రాధాన్యత కూడా చూసుకొని ఒక పక్కన ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో పూర్తిగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చాలా అరాచక పాలన కొనసాగుతా ఉంది. దీన్ని తుదముట్టించాలంటే ఈసారి కూటమిని గెలిపించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్కన యువతులపై అయితేనేమి పూర్తిగా మిస్సింగ్ కేసులు చాలా వరకు యువతుల మీద దాడులు జరుగుతున్నాయి అనేసి కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ కి ఏదైతే హోమ్ మినిస్ట్రీ వస్తుంది అనేసి హోంశాఖ వస్తుంది అనేసి కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి జనసేన అభిమానులు కూడా చాలా వరకు ఊహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా కూడా జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి ఏ శాఖ ఇస్తారు అనేసి ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితేనేమి. ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు దాదాపుగా ముఖ్యమంత్రితో సహా 25 మంత్రులు ఉన్న నేపథ్యంలో వీటిలో 17 మంది కూడా కొత్త వారే ఉండటం, అదేవిధంగా చూసుకుంటే టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో అయితేనేమో, అదేవిధంగా జనసేన నుంచి ఒక పవన్ కళ్యాణ్ కి అయితేనేమో, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్ గా కూడా చేయటం జరిగింది. వీరికే ప్రధాన శాఖలు కూడా ఇచ్చే అవకాశం. అదేవిధంగా చూసుకుంటే టీడీపీకి సంబంధించి ఒక పక్కన పయ్యావుల కేశవ్ అయితేనేమి, అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా సత్యకుమార్ ని కూడా బీజేపీ నుంచి ఒక కీలకమైన శాఖ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. టీడీపీలో కూడా ఈ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే 25 మందిలో 17 మంది కొత్త వాళ్ళు కావడంతో ఇంకా 7 మందికి ఒక పక్కన ఆర్థిక శాఖ అయితేనేమి, హోంశాఖ అయితేనేమి, ఈ విధంగా శాఖలను కూడా ఇంపార్టెన్స్ ఎవరి దీనికి సంబంధించి కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం వారికి శాఖలు కేటాయించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాఘవేంద్ర, ఇటు ఐటీ శాఖ విషయానికి వస్తే మళ్ళీ లోకేష్ కే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే గతంలో లోకేష్ ఐటీ శాఖ అయితేనేమి గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో లోకేష్ గతంలో ఐటీ శాఖకు ఆధ్వర్యంలో రాష్ట్రంలో చాలా వరకు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురు కేసరపల్లి వద్ద కూడా మేధా టవర్స్ అయితే నెలకొల్పి అక్కడ హెచ్సిఎల్ వంటి కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా ఐటీ రాష్ట్రంలో కొంటుబడిపోయింది. వచ్చిన కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కూడా ఏపీలో వచ్చిన ఐటీ కంపెనీలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్రంలో ఐటీ వృద్ధి చెందాలంటే ఒక లోకేష్ వల్లే సాధ్యమవుతుంది అనేసి టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కూడా లోకేష్ కి ఐటీ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే లోకేష్ కి గతంలో ఐటీ శాఖతో పాటు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఇవ్వడంతో కూడా రాష్ట్రంలో చాలా వరకు సిమెంట్ రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో కూడా లోకేష్ ఆధ్వర్యంలోనే చాలా వరకు జరిగిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక పక్కన రూరల్ అయితేనేమి, టెక్నాలజీ అయితేనేమి లోకేష్ కి ఐటీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారనేసి కూడా ఒక పక్కన టీడీపీ శ్రేణులు అయితే భావించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటామంటే టీడీపీకి సంబంధించిన కీలక నేతలకి కూడా దీనికి సంబంధించి వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకి సంబంధించి కీలక శాఖలు కూడా కేటాయించేటట్లు కూడా ఒక పక్కన కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.